దాటిపోవువాడు కాడు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగియుండెను. ఏది నీకు అవసరమో తాను ఎరిగియుండెను. మేలు కలుగజేయుటకే నీ ప్రక్కనే ఉండెను. మేలు కలుగజేయుటకే నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. యోనా యెహోవా మీద కోపగించెను. యోనా ఎవరు? దేవుని పరిచారకుడు. దేవుడు పొమ్మన్న కాడికి పోయి ఆయన ఏదైతే ప్రకటించమన్నాడో దాన్ని మాత్రమే ప్రకటించేవాడు. దాన్ని ప్రకటించి వారు మనసు త్రిప్పుకొని దేవుని వైపు తిరిగితే మరలా వచ్చి దేవునితో మాట్లాడేవాడు దేవుని పరిచారకుడు. ఆయన పరిచర్య చేయమంటే చేయాలి, వద్దు అంటే బ్రేక్ అయిపోవాలి. అటువంటి యోనా దేవుని మీద కోపడతా ఉన్నాడంట. యెహోవా మీద కోపగించిన యోనా. యోనా గ్రంథంలో ఉంటుంది, ఆ మాట చదువుకోండి. ఎందుకు యెహోవా మీద కోపగించిన యోనా? దేవుడు ఏం చేశాడు? నిలివే పట్టణము బహుఘోరంగా నా కంటికి కనిపిస్తూ ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడు మనుషుల్ని. వారు చేస్తున్న ప్రతి క్రియను కూడా, ప్రతి కార్యక్రమం కూడా ఆయన కనులారా చూస్తూ ఉన్నాడు, చెవులారా వింటా ఉన్నాడు. దేవుడు చూడట్లేదని, దేవుడు వినట్లేదని మానవుడు భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. నిలివే పట్టణానికి వెళ్ళి వారి పాపము బహుఘోరంగా కనిపించింది. నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించమని దేవుడు యోనాని పంపించాడు. యోనా వెళ్ళాలి కదండి. యోనా ఏం చేశాడు? ఆ పట్టణం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆ పట్టణాన్ని నాశనాన్ని కోరుకున్నాడు యోనా. ఆ పట్టణం వారి పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడితే వారిని క్షమించాలి అనేది దేవుని ఉద్దేశం. మొదటగా పంపించాడు, పట్టణాన్ని నాశనం చేస్తాను, నువ్వు వెళ్ళైతే ముందు ప్రకటించు, దీని మీద బహు దుర్గత ఉంది, బహు ఘోరంగా ఉంది వారి పాపము అని చెప్పి యోనాని పంపిస్తే, దేవుని మనసు ఎరిగిన యోనా ఏం చేశాడంటే నిలివే పట్టణానికి వెళ్లకుండా తర్షీసుకి వెళ్ళిపోయాడు. యోనా ఉద్దేశం ఏంటి? ఆ పట్టణం నాశనం అయిపోవాలనేది మానవుడు ఉద్దేశం. ప్రతి మానవుడు ఉద్దేశం ఎదుటివారు బాగుపడితే వారవలేనివాడు మానవుడు. దేవుడు అట్లాంటి మనసు కలిగిన వాడు కాదు. అందుకే యెషయా ప్రవక్త రాశాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు వంటివి కావు. దేవుడు ఎంతో చక్కగా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డారో, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు మొదలుకొని రాజ సంరక్షకులు మొదలుకొని పశువులేమి, గొర్రెలేమి, మేకలేమి అందరూ కూడా పశ్చాత్తాపపడి ఉపవాస దినము చాటితే ఆయన నిలివే పట్టణస్థులకు చేయాలనుకున్నది ఏదైతే ఉందో, కీడు ఏదైతే ఉందో దాన్ని మానుకొని వారికి మేలు అనుగ్రహించాడంట. ఈ విషయం యోనాకు తెలిసింది. యోనా అంటున్నాడు, ఈ సంగతి నాకు ముందే తెలుసు. మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని నిలివే పట్టణాన్ని నాశనం చేస్తానో నువ్వు వెళ్ళి ప్రకటించమని చెప్పావో నాకు అప్పుడే తెలిసిపోయింది. ఏంటంటే నువ్వు వారిని నాశనం చెయ్యవు, వారి పశ్చాత్తాప పడితే నువ్వు జాలి కలిగిన దేవుడువు, నువ్వు కరుణ కటాక్షం కలిగిన దేవుడువు. అందుకే నేను రాలేదు, తర్షీసుకి పారిపోయాను అంటా ఉన్నాడు యోనా. యోనా వేసుకున్న ఒక సొర చెట్టునే కాపాడుకోలేకపోయాడు యోనా. ప్రజలను దేవుడు ఎలా నాశనం చేస్తాడండి? ఒక పట్టణాన్ని నాశనం చేస్తాడా దేవుడు? చేసేవాడు కాదు. ఆయన కీడు కోరుకునేవాడు కాదు. ఎలాంటి వాడైనా, నల్లవాడే కానీ, తెల్లవాడే కానీ, పొట్టివాడే కానీ, పొడుగువాడే కానీ, ఎవరినైనా కానీ ఆయన కీడు కోరుకునేవాడు కాదు.
బేదలను దరిద్రులను పెంట కుప్పల మీద ఉన్న వారిని దీనులను పైకెత్తువాడు ఆయన. పైకెత్తి మీరు పోండి అని అనేటోడు కాదు. అధికారులతో కూర్చుండబెడతాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, నీ గతం ఏ స్థితి అయినా కానీ, దేవుడు ఇప్పుడు అంటా ఉన్నాడు ప్రజెంటు నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. అందుకని నువ్వు ఇక్కడ మొరపెడతా ఉంటే ఆయన దాటిపోయేవాడు కాదు. నీ సమస్యలో నుంచి నిన్ను పడేసి విడిచిపెట్టేవాడు ఆయన కాదు. యోనా ఎప్పుడైతే ప్రకటించాడో వారు పశ్చాత్తాపపడి దేవుని పాదాల దగ్గర ఉపవాస దినము చాటుకుని అందరూ కూడా పశ్చాత్తాపడ్డారంట. ఈ విషయాన్ని గమనించిన యోనా దేవుని మీద కోప్పడతా ఉన్నాడంట. ఒక సమస్య, ఒక పెద్ద సమస్య, ఓ పట్టణం నాశనం అయిపోయే సమస్య అక్కడ కనిపిస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడండి? వారి కన్నీళ్లు కారుస్తూ ఉంటే చూస్తున్నాడంట దేవుడు. వారికి చేయదలిసిన కీడు ఏదైతే ఉందో అది చేయకుండా మానుకొని